నమస్కారం టీవీ 56 PM న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు దంచుకొడుతున్నాయి. కుండపోత వర్షాలతో రహదారులపై వరద నీరు పొంగి పొర్లుతోంది. భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం. కాకినాడ జిల్లా సిహెచ్ అగ్రహారంలో చిన్నారి అదృశ్యం కేసులో కీలకంగా ఉన్న పెంపుడు కుక్క మృతి చెందింది. చిన్నారి జాహ్నవి మిస్సింగ్ సమయంలో కుక్క కూడా కనిపించకుండా పోయింది. ఆ తర్వాత కుక్క తిరిగి వచ్చినప్పటికీ 8 నెలల గర్భిణి అకస్మాత్తుగా మృతి చెందింది. విషాదంలో మునిగిపోయిన కుటుంబ సభ్యులు, బంధువులు అంత్యక్రియలు కూడా చేసేశారు. అయితే 2 నెలల తర్వాత తల్లిదండ్రులకు అనుమానం రావడంతో ఇప్పుడు మృతదేహాన్ని వెలికితీసి పోస్ట్ మార్టం ప్రక్రియ చేపట్టారు. హిందూ వ్యతిరేకలను తరిమి కొట్టాలని హిందూ సంఘాలు పిలుపునిచ్చాయి. తిరుపతిలో హిందూ సంఘాల ఆధ్వర్యంలో ఐక్యతా ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర చిన్న విరామం తీసుకుందాం. పశ్చిమ బెంగాల్లో ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ లో చెలరేగిన మంటలు రాజకీయ సెగలు రేపుతున్నాయి. బీజేపీ టీఎంసీ మధ్య ఆరోపణలతో ఆరని చిచ్చుగా మారింది. ఈవీఎంలు మంటల్లో ఎలా కాలిపోయాయి? మంటల్లో పూర్తయిన ఈవీఎంలు దాదాపు 15 నియోజకవర్గాల ఎన్నికల్లో వినియోగించినవని టీఎంసీ చెబుతోంది. కస్బా ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అప్డేట్స్ కొనసాగుతూనే ఉంటాయి. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అప్డేట్స్ కొనసాగుతూనే ఉంటాయి.